నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి అతి పెద్ద సమస్య ఏది ఉంది అంటే పిగ్మెంటేషన్. దీన్నే మంగు మచ్చలు. ఈ మంగు మచ్చలు ఈ యొక్క దవడల పైన, ముక్కు పైన, కండ్ల దగ్గర ఎక్కడైతే అక్కడ ముఖంలో నల్లటి పొడలాగా ఏర్పడుతూ ఉంటుంది. మనకు ఈ ఒక మంగంతా కూడా పూర్తిగా మటమయం అయిపోవాలంటే అద్భుతమైనటువంటి క్రీమును తయారు చేసుకునే విధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, ప్రధానంగా కావాల్సింది మనకు గంధ గుగ్గిలం. ఇక్కడ చూడండి, ఈ యొక్క దీన్ని గంధ గుగ్గిలం అంటాం. మీరు ఏం చేయాలంటే కుమారి ఉంది కదండి, ఇక్కడ ఈ కుమారిని తీసుకొని వచ్చి దీన్ని ప్రతిరోజు కూడా ఈ గొజ్జు తీసి దీనిని భావన చెయ్యాల, నానబెట్టుకోవాల. ఇట్లా 7 రోజులు ఆరబెట్టి ఎండబెట్టి ఈ యొక్క గొజ్జులో పెట్టినట్లయితే గంధ గుగ్గిలము అద్భుతంగా పేలి మంచి కలరు, మంచి విధానంగా ఈ విధంగా వస్తుంది. చాలా బెండులాగా మారిపోతుంది. దీంట్లోకి మనకు కావాల్సినటువంటిది దీన్నే గంధప చెక్క, సిరిగంధము అని చెప్తాం. ప్రధానంగా కావాల్సింది బాదము పప్పు యొక్క ఆయిలు, కుసుమలు అంటాం. ఈ కుసుమలతో తీసినటువంటి ఆయిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాటు ఆవుల యొక్క నెయ్యిని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా అన్నిటికన్నా బెటర్ ఏంటి అంటే నా అనుభవంలో ఆవు నెయ్యి, కానీ అది తప్పితే స్వచ్ఛమైనటువంటి బాదం పప్పుల నుంచి తీసినటువంటి నూనెను వాడుకోవడం శ్రేయస్కరం. ఇంకొకటి మనకు ప్రధానంగా తీసుకోవాల్సింది కుంకుమ కేసరి. ఇవన్నీ కూడా సమానంగా తీసుకొని బాగా పొడి కొట్టిన తర్వాత అతి మెత్తని చూర్ణం ఈ విధంగా తయారవుతుంది. ఈ చూర్ణంతో ఎలా క్రీమ్ తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇటువంటి పాత్ర ఒకటి తీసుకొని ఈ పాత్రలో ఈ వేడి చేసేటప్పుడు ఈ బాదం ఆయిల్ వేయాలి. ఈ బాదం ఆయిల్ వేసి తరువాత దీంట్లోకి కంపల్సరీగా ఈ అన్ని వేసిన కూడినటువంటి పొడిని వేసి నీళ్లు పోసి బాగా పిసకాల 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 పిసకాల. ఈ విధంగా మనము బాగా పిసుక్కోవాలి. ఇక్కడ పిసుక్కుంటూ పరిపూర్ణంగా మనకు క్రీమ్ ఎలా తయారవుతుందో చూడండి. అతి తెల్లగా వైట్గా గంధం కలర్ వల్లే క్రీమ్ తయారవుతుంది. దాన్ని మీరు చూడండి. ఇంకా ఇక్కడ చూడండి, తెల్లగా దీన్ని ఎంత పిసుకుతామో, ఇక్కడ చూడండి ఎంత పిసుకుతామో ఆ విధంగా చూడండి తెల్లటి క్రీము మీ సొంతం అవుతుంది. ఈ విధంగా పిసకాల 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 బాగా పిసికిన తర్వాత ఈ విధంగా నవనీయత చూడండి, ఇటువంటి నవనీయత మన సొంతం అవుతుంది. దీన్ని ఇటువంటి నవనీయతను మనము మంచి ఒక డబ్బా తీసుకొచ్చుకొని ఆ డబ్బాలో ఎలా వేసుకోవాలంటే నీళ్ళు వడిపోవాలా. ఒకరోజు అలా ఉంచినారంటే డబ్బాలో వేసి నీళ్ళంతా వెళ్ళిపోయి మనకు క్రీమ్ మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా చూడండి మంచి క్రీమును మనము ఇటువంటి డబ్బాలు నిలువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నేను చూపిస్తాను. మీకు ఎటువంటి భయం లేకుండా నేనే రాసుకొని చూపిస్తాను. సిద్ధంగా అయినటువంటి కుంకుమ కేసరి, శాండెలు మరియు గంధ గుగ్గిలము, కుమారి, బాదమి ఆయిల్తో తయారు చేసినటువంటి క్రీమ్ సిద్ధం. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎలా ఉపయోగించుకునేది అనేది చూడండి. ఈ విధంగా క్రీమును తీసుకోండి, నేనే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ముఖం పైన ఎక్కడైనా సరే మీకు మంగు ఉన్న దిక్క ఇలా పూసుకోండి. పూసుకున్న తర్వాత మీరు దీన్ని బాగా ఇక్కడ చూడండి, కనిపిస్తూ ఉన్నది కదా, చూడండి ఇక్కడ మీరు బాగా ఇట్లా చూడండి, బాగా ఇట్లా రుద్దినట్టయితే ఆ యొక్క క్రీమ్ అంతా కూడా చూడండి చర్మంలో కలిసిపోతుంది. బాగా చర్మంలో కలిసిపోయి మీకు పూసిన విధానం కూడా తెలియదు. చూసారు, ఇప్పుడు ఇలా వదిలేస్తే 2 నిమిషాల్లో మీ శరీరంలోకి ఇది ఇంకిపోతుంది. ముఖం మంగు పైనే కాదు, ముఖం అంతా పూసుకున్న ముఖంలో మంచి కాంతి వస్తుంది.
ఈ కాంతితో పాటు మనం చర్మాన్ని బాగా రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, ఈ లోపల జిడ్డు ఉంటుంది, చిన్న చిన్న గలీజంతా బయట రావాలనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి ముల్తాన్ మట్టి. ఈ యొక్క ముల్తాన్ మట్టి తీసుకొచ్చుకోండి. ఈ పురుషులు అయితే ఒక జాజికాయ సాలు, ఒక 1/2 కేజీ దీనికి ఒక జాజికాయని యాడ్ చేసుకోండి. కొద్దిగా శాండిల్ పొడి వేసుకోండి, కొద్దిగా కుంకుమ కేసరి పొడి వేసుకోండి. మరి స్త్రీలు అవుతే కంపల్సరీగా ఇక్కడ మీరు దీంట్లో కంపల్సరీగా మీరు పసుపు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా చూర్నించి పొడి చేసుకొని అతి మెత్తటి జల్లు పట్టుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా తయారైంది. దీన్ని మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటూ వచ్చారంటే మీకున్నటువంటి ఈ మంగు మటమయం అయిపోతుంది. ఒక క్రీమే చాలండి. ఇది కేవలము ఈ మట్టితో వచ్చినటువంటి లోపల జిడ్డు అంశాన్ని తీసేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాడుకొని మీ ముఖంలో ఉన్నటువంటి మంగు మచ్చలు ఖచ్చితంగా మీకు వెళ్ళిపోతాయి. జీవితాంతరం మీరు ఆనందంగా సంతోషంగా ముందు ఎలా ఉండిందే మీ ముఖం ఆ విధంగా పొంది మీరు సంతోషంగా అన్ని శుభకార్యాల్లో పాల్గొంటూ ఆనందంగా బంధు వర్గాలలో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.